ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మైకేల్ క్లార్క్ సంచలన విషయం వెల్లడించాడు. తాను క్యాన్సర్ బారిన పడ్డట్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ మేరకు తనకు స్కిన్ క్యాన్సర్ సోకిందని ఈ పోస్టులో తెలిపాడు. ప్రజలంతా క్రమం తప్పకుండా హెల్త్ చెకప్లు చేయించుకోవాలని సూచించాడు. తనకు స్కిన్ క్యాన్సర్ సోకిన విషయం నిజమేనని, ఆస్ట్రేలియాలో చాలా మంది ఈ వ్యాధి బారిన పడతారన్నాడు. తన ముక్కుపై ప్రస్తుతం మరో కట్ పడిందన్న క్లార్క్ ప్రజలంతా తమ చర్మానికి సంబంధించిన పరీక్షలు ఎప్పటికప్పుడు చేయించుకోవాలని సూచించాడు. చికిత్స కంటే నివారణే ఉత్తమమని చెప్పాడు. ముఖ్యంగా తన విషయంలో రెగ్యులర్ చెకప్, ప్రాథమిక దశలోనే వ్యాధిని గుర్తించడం కీలకంగా మారాయని చెప్పుకొచ్చాడు. ఈ జాగ్రత్తలే తనకు సహాయం చేస్తున్నాయని 44 ఏళ్ల మైకేల్ క్లార్క్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. ఈ విషయం తెలిసిన క్రికెట్ అభిమానులు అతను త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. ఆస్ట్రేలియాలో స్కిన్ క్యాన్సర్ల రేటు ప్రపంచంలోనే అత్యధికంగా ఉంటుంది. అందుకు కారణాలు సైతం ఉన్నాయి. అధిక యూవీ రేడియేషన్ స్థాయిలు, భూమధ్య రేఖకు సమీపంలో ఉండడం స్కిన్ క్యాన్సర్లకు కారణమవుతున్నాయి. ఆస్ట్రేలియాలో దాదాపు ప్రతి ముగ్గురులో 2 స్కిన్ క్యాన్సర్ బారిన పడుతున్నారని సమాచారం. ఇదిలా ఉంటే మైకేల్ క్లార్క్ ఆస్ట్రేలియా తరపున 2003 నుంచి 2015 వరకు ప్రాతినిధ్యం వహించాడు. ముఖ్యంగా 2015 వన్డే ప్రపంచ కప్లో తన సారథ్యంలోనే ఆస్ట్రేలియాను విజేతగా నిలిపాడు. 2013-14 యాషెస్లో ఆస్ట్రేలియా క్లార్క్ సారథ్యంలోనే 5-0తో ఇంగ్లాండ్పై విజయం సాధించింది. రికీ పాంటింగ్ తప్పుకున్న తర్వాత కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన క్లార్క్ సమర్థవంతంగా జట్టును నడిపించాడు. ఆస్ట్రేలియా తరపున 115 టెస్టులు, 245 వన్డేలు, 34 టీ20లు ఆడాడు. టెస్టుల్లో 8643, వన్డేల్లో 7981, టీ20ల్లో 488 పరుగులు చేశాడు. 74 టెస్టులు, 139 వన్డేల్లో ఆస్ట్రేలియాకు సారథ్యం వహించాడు. వన్డే ప్రపంచ కప్ 2015లో విజేతగా నిలిచిన కొన్ని నెలలకు అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికాడు.